నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో నాగోల్ జైపూరి కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీలో 125 గజాల 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకొచ్చాను. హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా బిల్డర్ దగ్గర మీరు కాల్ చేసి సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాగోల్ రోడ్ దగ్గరికి వెళ్ళేసి నాగోల్ నుంచి ఇక్కడ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాగోల్ మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నామండి. నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుంచి హౌస్ దగ్గరికి రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేసి హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాగోల్ మెయిన్ రోడ్ నుంచి హౌస్ దగ్గరికి రూట్ మ్యాప్ కవర్ చేయడం జరిగిందండి. హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఆల్రెడీ ఇక్కడ సీసీ రోడ్ రావడం జరిగిందండి. నాగోల్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ అన్నది. హౌస్ యొక్క డైమెన్షన్ అన్నది 22.5 ఇంటూ 50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 125 స్క్వేర్ యార్డు. ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నాను, ర్యాంప్ ఏరియా చూపిస్తున్నానండి. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉండాలి, మంచి ప్రాపర్టీ కావాలి, రీజనబుల్ బడ్జెట్లో అని చూస్తున్నారో ఒక్కసారి హౌస్ అన్నది విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా టైల్ వర్క్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను, చౌకౌట్ కవర్ చేస్తున్నాను. అండ్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ రైలింగ్ చేయించడం జరిగింది. అండ్ మెట్ల కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో చూసుకున్నట్లయితే వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్. ఇక్కడ వచ్చేసి సెట్ బ్యాక్ కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుందండి. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్కి సంబంధించిన బెడ్రూమ్స్, హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా నాగోల్ ఏరియాలో దట్టు మనకి మెట్రో స్టేషన్కి నియర్ బై ఉండాలని చూస్తున్నారో ఒక్కసారి హౌస్ అన్నది విజిట్ చేయండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా డిజైన్ ఇవ్వడం జరిగింది. హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాము. ఓపెన్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ టైల్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్ దగ్గర ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. పూజా రూమ్లో షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్లో టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ మరొకసారి కవర్ చేస్తున్నామండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా అనేది మరొకసారి బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాము. పెద్ద సైజ్గా హాల్ రావడం జరిగింది.
వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో చూసుకున్నట్లయితే వాల్కి టైల్ చెక్ చేశారు, ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. మంచి సైజుగా పెద్ద సైజుగా మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది, స్పేసెస్గా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నాను. బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. వాల్కి టైల్ చెక్ చేశారు, యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ కవర్ చేస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్లో లో రూప్ ఇవ్వడం జరిగింది. డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుంది హౌస్ అన్నది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను, షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్లో ఉన్న వాల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ వాల్కి టైల్ చెక్ చేశారు. స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అంతా మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ కాలనీ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ హౌస్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే 86 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్, స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి హౌస్ అన్నది. ఎవరైనా నాగోల్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి బిల్డర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అన్నది విజిట్ చేయండి. చాలా మంచి రీజనబుల్ బడ్జెట్కి హౌస్ అన్నది సేల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.